అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్. ముచ్చట్లు షురూ చేద్దాం. మన టీ న్యూస్ దెబ్బ రేవంత్ సర్కార్కు గట్టిగానే దాకినట్టున్నది కదా. ఈ సర్కార్ చేస్తున్న అక్రమాలను మన టీ న్యూస్ ఎప్పటికప్పుడు బయట పెడితేనే ఉన్నది కదా. ఖాతమీగా వాళ్ళు మన ఛానల్ మీద బొండిగా దాకా కోపం పెట్టుకున్నారు. కూలగొడతాం కాల పెడతాం అనుకుంటా బెదిరింపులకు దిగుతారు. అగో ఈ సారు వారిని మీరు ఏర్పాటు చేసే ఉండాలి. మైనంపల్లి హనుమంతరావు సారు చేయి పార్టీ లీడరు సారేమంటుండో ఇన్నూరు జరా. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. ఆగనట ఇన్నరా గట్లున్నది కదా. టీ న్యూస్ మీద ఎంత మంట పెట్టుకున్నాడో ఇన్నరు కదా. ఎట్లా బెదిరిస్తాండోలా కాదు. ఈ మైనంపల్లి సార్కు ఎందుకంత కోపం వస్తుంది మన ఛానల్ మీద? మన రేవంత్ సార్ కూడా అంతే మన ఛానల్ ను ఆడి పోసుకున్నాడు, బెదిరించిండు. ఇప్పుడు మైనంపల్లి సారేమో గిట్లా అంటుండు. రేవంత్ సర్కార్ అక్రమాలను బయట పెడుతుంటే ఎంత వణుకు పుడుతుందో చూడిళ్లకు. అంటే తెలంగాణలో మాట్లాడేటోళ్ళు ఉండద్దా? తెలంగాణకు నుక్సాన్ చేస్తుంటే చూసుకుంటా ఊకోవాలనా? బాకి ఛానళ్ళ లెక్క ఆహా ఓహో అనల్లా? టీ న్యూస్ రేటింగుల కోసమో బ్రేకింగుల కోసమో వార్తలేయది. తెలంగాణకు తక్లీఫ్ అయితే నిలబడతది. తెలంగాణ జనం తార్పు నిలబడతది. లగచర్ల రైతుల గోసను ఢిల్లీ దాకా చూయించింది. ఫార్మాసిటీ దిలావర్పూర్ సహా రేవంత్ రెడ్డి సార్ చేస్తున్న భూ కుంభకోణాలను జనాలకు తీసుకుపోయింది మన టీ న్యూస్ ఛానల్. గరీబోల ఇండ్లను హైడ్రా పేరు చెప్పి కూలుస్తుంటే రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా ఛానళ్లు కండ్లకు గంతలు కట్టుకున్నాయి. ఒక్క టీ న్యూసే ఈ బాధ్యతల తరపున నిలబడ్డది. వాళ్ళ బాధను దునియాకు చూయించింది. హెల్త్ పాలసీ పేరుతోని కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెట్టింది టీ న్యూస్. తెలంగాణ రావాల్సిన నీళ్ల వాటాను రేవంత్ సర్కార్ ఆంధ్రాకు కుదవెడితే గొంతెక్కి చెప్పింది టీ న్యూస్. పాలమూరు రంగారెడ్డి నీళ్ల వాటాను 45 టీఎంసీలకు తగ్గించే కుట్రలను బయటపెట్టింది కూడా మన టీ న్యూస్ ఛానలే. గిట్లా రేవంత్ సర్కార్ చేస్తున్న మోసాలను, దోపిడీని, కుట్ర వల్లేశాలను బయట పెడుతుంటే ఈ కాంగ్రెస్ లీడర్లకు శీదర ఉడుతుంది, భయం పట్టుకుంటుంది. అందుకే బెదిరింపులకు దిగుతురు. ఈ చెయ్యి పార్టీ లీడర్ల బెదిరింపులు వింటుంటే నవ్వే అత్తది. లేకుంటే ఏంది మరి? టీ న్యూస్ పుట్టిందే ఉద్యమాలతోని. సమైక్య రాష్ట్రంలో పుట్టింది. మన రాష్ట్రం వచ్చేందాకా కోట్లాడింది. మన టీ న్యూస్ వార్తలు చూసి సమైక్యవాదులు గుండెలల్ల రైళ్లు ఉరికినాయి. శ్రీకృష్ణ కమిటీ టీ న్యూస్ ను బంధు పెట్టాలి అని చెప్పింది. అప్పట్లో మన ఛానల్ మీద ఎన్నో కుట్రలు నడిచినాయి, ఎన్నో కుతంత్రాలు చేసిరు. అప్పట్లనే బెదరలే. ఇప్పుడు ఈ బెదిరింపులకు తగ్గుతుందా? టీ న్యూస్ అంటేనే తెలంగాణ గుండె చప్పుడు. తెలంగాణ దిక్కు నిలబడి తెలంగాణ జనం తరపున మాట్లాడే ఒకే ఒక్క ఛానల్ టీ న్యూస్. బలం బలగమే తెలంగాణ జనం. కల్తీ కల్తీ కల్తీ. ఏంది కల్తీ? అసలు ఏది నమ్మేటట్టే లేదు, ఏం తినేటట్టు లేదు. ప్రతి ఒక్కటి కల్తీ అయిపోయింది. ఆఖరుకు అగో పాలను కూడా కల్తీ చేసి మందిని జావుగొట్టు ఉపాయం చేస్తాను కల్తీగాళ్ళు. అగో అసలు ఏందో ఏమో, ఏమి తిందామన్నా, ఏమి తాగుదామన్నా, ఏమి చేద్దామన్నా అంతా కల్తీ కల్తీ కల్తీ. తినే తిండిలా కల్తీ చేస్తుండ్రు, తాగి నీళ్ళలా కల్తీ చేస్తుండ్రు. ఇట్లన్నా చేయాలి, పైకం సంపాదించాలి. ఎవరి ప్రాణాలు పోతే మాకేంది అనుకుంటారు ఏమో. చూడరి వార్తలంటే వీళ్ళు భర్త తప్పు చేస్తున్నా భార్య అయ్యో మంచిగా చెయ్యు అనుకుంటా ఎట్లా చూస్తాందో చూడు. ముంబైలో తాగే పాలను కల్తీ చేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే ప్యాకెట్ల పాలన్నీ కూడా వీళ్ళ దగ్గరనే ఉన్నట్టున్నాయి కదా. అగో చూడు ఏ తిరుగున్నాయో. వామో ఈ కల్తీ పాలు తయారు చేయడానికి మన పొలాలలో జల్లే యూరియా సబ్బులు ఇంకా గంటల రకరకాల మందులు అవన్నీ గిట్లా కలుపుతారంట. ఈ పాలను తాగితే లేనిపోయి రోగాలు గిట్లా వస్తాయట. చలికాలం కదా, చల్లగా ఉన్నది, ఒక షాయ్ అయినా తాగుదాము అనుకుంటే అది కూడా కల్తీని పాడైపోయింది కదరా నాయన. అందుకే ఇప్పటి నుంచి జర ఇంట్లోనే అన్ని చేసుకుంటే మంచిది. బయట ఏది అసలు ఏది నట్లో ఇంత కూడా అర్థమైతలేదు. జర చూసుకొని తినుండ్రి, జర చూసుకొని తాగుండ్రి.
ఏ మాట కామాటనులా కొందరు జనాలకు ఎట్లుంటుందంటే పుక్కడికి వస్తుందంటే చాలు పానాలు పరంగా పెట్టి కూడా వాటిని సాధించుకుంటారు. లక్షల రూపాయలు చేతిలో ఉన్నా ఏవో అగడు పడ్డట్టే చేస్తుంటారు. అంతెందుకు గా లక్నోలో మొన్న మోడీ సార్ మీటింగ్ జరిగే కదా, గా మీటింగులనే కొందరు ఆత్రం చూడు ఎట్లున్నదో. అయ్యయ్యయ్యయ్యో అగో ఎట్లా తనుకుంటుర్రు చూడు. ఓసిని పాత పగలేమో గట్టిగానే ఉన్నట్టున్నాయి కదా అని అనుకునే రాయంత పగలు కాదు సమోసా. సమోసా కోసం వల్ల ఒక్క సమోసా కోసం ఇట్లా ఇయ్యర దంచుకుంటారు. అది కూడా ఏడనుకుంటుర్రు మన మోడీ సార్ మీటింగ్లా. ఓ దిక్కు మోడీ సార్ మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకో దిక్కు వీళ్ళు సమోసాల కోసం పంచాది పెట్టుకొని ఇట్లా అనుకుంటూనే ఉన్నారు. అయితే మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో మన మోడీ సార్ ఒక పెద్ద మీటింగ్ లో పాలు పంచుకునే కదా. ఇక ఆ మీటింగ్ లో ఇట్లా సమోసాల పంచాది నడిచింది. ఒక్క సమోసా కోసం రక్తాలు గారేటట్టు అనుకున్నారు. ఖాతాకు నా వాడెత్తు. ఆయన సమోసా అంటే మా అంటే ఎంత ఉంటుంది వల్ల 10 రూపాయలు ఉంటుంది కావచ్చు. సరే 15 వేసుకోరాదు. ఇక 10 రూపాయల సమోసా కోసం ఇట్లా నెత్తురు గారేటట్టు తన్నుకునుడేందో. ఛార్జీలు గిర్జీలు పెట్టుకుని మరి ఈ మీటింగ్కి వచ్చి లాస్ట్కు సమోసా కాడ తన్నుకోనే ఏమాపచ్చో ఏందో పో. ఫ్రీగా అయితే ఏది ఇడిచిపెట్టబుద్ధి కాదు కావచ్చు అన్నట్టు ఫ్రీ అంటే మతికొచ్చింది. ఇగో ఇదే మీటింగ్లా ఇంకో చిత్రం కూడా జరిగింది. మోడీ సార్ అత్తాండని ఈ మైదాన్ కాడ పూల మొక్కలు అవి ఇవి మంచిగా డెకరేషన్ చేసిర్రు. ఇక చూసేందుకు మంచిగానే కనబడ్డాయి, కానీ జనాలు ఊకుంటారు. దొరికిందే సందురా అనుకుంటా ఇగో ఈ పూల మొక్కలని కవేరు. వీళ్ళేదో సాదా సీదా జనాలంటే ఏమో అనుకోవచ్చు. కార్లల్లా బైక్లల్లో వచ్చి మరి మొలకలను దొంగతనం చేసిర్రు వల్ల ఓకే అక్కని చూడవు లచ్చల విలువ గల కార్లు వచ్చింది. కానీ ఏం ఫాయిదా అమ్మా, ఆఖరికి పూలకుండ ఎత్తుకపోవట్టే. అక్క కాడకి పూలకుండి కొనేందుకు కూడా పైకం లేకుండేనా ఏందో ఏమో పోరి. ఫ్రీగా అత్తందంటే చాలు గిసంటి పనులు చేస్తారు. ఏం అగడబోతున్నామో ఏందో పో. ఇప్పుడు మనం ఆంధ్రాకు పోదాం రారి. ఆడ ప్రకాశం జిల్లా ఉన్నది కదా, ఆ జిల్లాలో ఒక అక్క ఉద్యోగం చేస్తాంది. బస్సుకు అడ్డంగుండి ధర్నా చేస్తాంది. మరి ఎందుకోసం కావచ్చు, ఏమిటి కోసం కావచ్చు, ఆర్చుకుందాం రారి. మనం ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాం. ఈ ఆంధ్రోలక్క ఆర్టీసీ బస్సు ముంగడ కూర్చొని తండ్లాడుతున్నది కదా. అయ్యో సీటు దొరకలేదో, లేకుంటే కండక్టర్ పైసలు అడిగిండు, లేకుంటే ఇంకేదన్నా టక్కరైందో అనుకోగల. కాదు మీరు గట్ల ఆలోచన చేయకురి. అక్కగారికి మందు కావాలన్నట. ఒక కోటర్ సీసా తెచ్చియురి, లేకుంటే బస్సునే ముంగడికి ఓని అని వాటిల కోసం ధర్నా చేస్తుందట. చూసినావా ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తాందో. ఇప్పుడు మందు బాటిల్ పట్టుకొచ్చి ఇయ్యకుంటే బస్సు పయ్యాల కింద పడి సత్తదటనుల్లా కేసు డ్రైవర్ మీద పడుతుంది. మర్యాదగా తెచ్చియురి అని డిమాండ్ చేస్తాంది. ఇక ఇవ మందు ధర్నా చేయబట్టి బస్సు గంట చేపటి దాకా అట్లనే ఆగింది. ఇక లాస్ట్ కి ఎట్లనో అట్లా ఆమెను బుజుగానిచ్చి పక్కకు కూర్చోబెట్టిరు. మరి మందు బాటిల్ ఇచ్చిరో ఇయ్యలేదో మనకు తెలియదు, గాని అట్లా ఉన్నది అన్నట్టు మందు కోసం లొల్లి.
అయితే ఇప్పుడు మనం విశాఖపట్నం కైలాసగిరి కాడికి పోదాం. ఆడ ఒక రైలు బండులా జరసేపు చిత్ర విచిత్రంగా చేసిందట. గంత చిత్రం ఏం చేసిందో ఎరికేనా? చూద్దురట రాని మీరు. షుక్కు షుక్కు బండి చాలా అయింది, వెనకకు పోతా అంది. అరే నేను వాడింది కరెస్టే, రైలు బండి వెనకకే పోతాంది. ఇదే మాయాబజార్ బండి కాదు, బ్రేకులు ఫెయిల్ అయిన బండి. ఇలా జనాలు కూడా ఉన్నరుళ్ళు. అయితే ఇది ఒరిజినల్ రైలు బండి కాదు. పార్కులల్లా ఎగ్జిబిషన్లల్లా బొమ్మ రైలు బండ్లు ఉంటాయి కదా, అందులో జనాలు ఎక్కి తిరుగుతారు కదా అన్నట్టు. విశాఖపట్నం కైలాసగిరి చూసేందుకు వచ్చిన వాళ్ళు ఈ బొమ్మ రైలు బండిని ఎక్కిర్రు. అంతా తిరుగుదామా అనుకున్నారు. కానీ సగం దూరం పోగానే వాళ్ళకి తలకాయ తిరిగినట్టయింది. బండి బ్రేకులు ఫెయిల్ అయిపోయి గిట్లా దానికదే వెనకకు పోయిందోళ్ళ. ఈ అండ్ల దగ్గర 100 మంది ఆకున్నారట. కైలాసగిరి చూద్దామని వచ్చిన వాళ్ళకు ఈ బొమ్మ బండి సుక్కలు చూపించింది. ఇక చెప్పు కథ. పాపం ఎంత గావర ఎర్రో. ఇంకా నయ్యం ఎవ్వరికేం కాలే. గిట్లా అయిందోళ్ళ పాపం వీళ్ళ కైలాసగిరి యాత్ర. చూసిరు కదా గిరికి వాళ్ళని ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొనత్తా. ఉంటే మరి.